शरच्चन्द्रिका तेजयामिनी विलोत्पलनिवे मन्दगामिनी शरच्चन्द्रिका तेजयामिनी विलोत्पलनिवे मंद। అలా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్ తో కావాలంటే టెలిగ్రామ్ లోని స్టవ్ లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్ లో ఇలా వస్తుంది చూసుకోండి. ఓకే, కొంచెం మనకి ఎఫెక్ట్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి చూసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది, దాని గ్రూప్స్ తోనే ఉంటుంది చూసుకోండి. ఏం చేయండి అంటే ఇక్కడ కింద మనకు ఫస్ట్ అయితే టెక్స్ట్ కు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఇక్కడ ఇంపోర్ట్స్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫాంట్స్ లింక్స్. ఇట్లా వస్తాయి, ఇట్లా క్లిక్ చేసుకొని పైన సబ్మిట్ కొడితే ఇక్కడ మనకి యాడ్ అయిపోతాయి లాస్ట్ లోకి. ఓకే, ఇలా ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. లేదు మీరు వేరే ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫాంట్ చేంజ్ చేసుకొని పైన రైట్ మార్క్ ఇచ్చేసుకుంటే ఫాంట్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలి మీరు అంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసండి. ఫస్ట్ ఇక్కడ గ్రూప్ ఉందిగా, గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉందిగా, ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఒక 7 ఫొటోస్ పెట్టేసుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఫోటో. ఓకే, రిమూవ్ చేసుకున్న ఫొటోస్ ని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇలా రిప్లేస్మెంట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి మీరు. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సేమ్ అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ కింద ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. లేదంటే ఫోటో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మిడిల్ లో లేకపోతే మిడిల్ లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఇక్కడ స్టార్ ఐకాన్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇక్కడ మనకు అప్పుడప్పుడు గ్రూప్స్ ఇలా కట్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఏం చేయండి అంటే గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ వరకు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, సేమ్ ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే.